నా పేరు పి ప్రణీత్. నా పేరు కే లహరి. నా పేరు ఏ అష్మిత. మేము గురజాడ పాఠశాలలో చదువుతున్నాం. ఈరోజు మేము చెప్పబోతున్న అంశం కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఇతరులు మన అవసరానికి చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని తిరిగి వాళ్ళ అవసరానికి వాళ్ళకు అవసరమైన సహాయం చేయడమే కృతజ్ఞత. మీలో ఎవరికైనా కృతజ్ఞత మనుషుల్లో ఎన్ని రకాలో తెలుసా? సరే, నేను చెప్తాను. కృతజ్ఞత మనుషుల్లో 3 రకాలు. అవి: మొదటిది కృతజ్ఞ, రెండవది అకృతజ్ఞ, మూడవది కృతజ్ఞ. కృతజ్ఞ అంటే కృతజ్ఞతకు ప్రతిబింబం. అకృతజ్ఞ ఇతరులు మనకు సహాయం చేస్తారు, కానీ దాన్ని మనం మర్చిపోయి తిరిగి వాళ్లకు సహాయం చేయము. దీన్ని అకృతజ్ఞ అని అంటారు. కృతజ్ఞ అంటే ఇతరులు మనకు సహాయం చేస్తారు, దాన్ని మనము వాడుకోము, ఇంకొకరి చేత వాడుకోనివ్వము, మొత్తానికి వృధా చేస్తాం. ఇప్పుడు కృతజ్ఞతలో రకాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక కథ చెప్పుకుందామా? సరే, రాజు అనే ఒక రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. తను ఒకరోజు వ్యవసాయం చేస్తుంటే ఒక పాము గడ్డిలో ఇరుక్కొని ప్రాణాపాయంతో రాజు వంక చూసింది. రాజు చాలా ధైర్యంగా దాన్ని కాపాడుతాడు. పాము అంటుంది, నేను నీకు కృతజ్ఞత చూపించాలనుకుంటున్నాను అని అంటుంది. రాజు అంటాడు, నువ్వు ఎలా నాకు కృతజ్ఞత చూపిస్తావు అని అంటాడు. ఆ తర్వాత రోజు నుంచి పాము పొలానికి ఉపకారం చేసే కీటకాలను తినడం మొదలుపెట్టింది. దీనివల్ల రాజు పంట చాలా బాగా పండింది. రాజు జీవితం మెరుగుపడింది. ఒక పూట తినడానికి కూడా దిక్కులేని వాడికి 3 పూట్ల తింటున్నాడంటే ఆ పాము వల్లే కారణం అని ఒకరోజు గిన్నెలో పాలు తీసుకొని వెళ్ళి పాముకి కృతజ్ఞత తెలుపుతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, సహాయం చిన్నదైనా పెద్దదైనా మనం కృతజ్ఞత తెలపాలని అర్థం చేసుకోవచ్చు. యదా ద్రమ ఫలప్రద ప్రియతే ఫలభక్షభి తదా పురుష కృతజ్ఞో భవ్యతే సుహృది. ఎలా అయితే ఫలాలనిచ్చే వృక్షం ప్రీతిపాత్రంగా ఉంటుందో అలాగే కృతజ్ఞతను తెలిపే మనుషులు లోకంలో గౌరవించబడతారు. కృతజ్ఞత మానవీయ అంశంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఒక భావోద్వేగం. కృతజ్ఞతను చూపే మనుషులకి ఒక మంచి మనస్తత్వం ఉంటుంది మరియు కృతజ్ఞతను తెలిపే వాళ్ళు సమాజంలో గౌరవించబడతారు.